ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన సీమరాజా వివాదంలో చిక్కుకున్నారు. సీమరాజా తమపై దాడి చేశారంటూ కొందరు యువకులు ఆరోపిస్తున్నారు. కడప జిల్లా చిట్వెల్లి మండలం గొల్లపల్లిలో బుధవారం రాత్రి తాము రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా సీమరాజా కారులో అటువైపుగా వచ్చారని, హారన్ కొడితే తప్పుకోలేదనే కోపంతో తమపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు. తమను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి అక్కడ కూడా దాడి చేసినట్లు వారు చెబుతున్నారు. తమ తప్పు లేకపోయినా సరే సీమరాజా అనవసరంగా దాడికి తెగబడ్డారంటున్నారు. రివర్స్లో తమపై గంజాయి కేసు పెట్టాలని పోలీసులతో చెప్పినట్లు ఆ యువకులు అంటున్నారు. అయితే ఈ వివాదంపై పోలీసులు సీమరాజా స్పందించాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 2024 ఎన్నికలకు ముందు సీమరాజా ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమస్ అయ్యారు. వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తినని చెప్పుకుంటూ సైటారికల్ వీడియోలు చేస్తున్నారు. సీమరాజాపై మాజీ మంత్రి అంబటి రాంబాబు గత నెలలో గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒకవేళ పోలీసులు చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తానని వైఎస్ఆర్సీపీ నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తున్న సీమరాజాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో పాటుగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి రోజాలపై అనుచిత పోస్టులు పెడుతున్నారన్నారు. ఈ పోస్టులు వ్యక్తిగత దూషణలతో ఉన్నాయని, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయన్నారు. సీమరాజా వైఎస్ఆర్సీపీ కండువా వేసుకుని ప్రేలాపనలు చేస్తున్నారని, ఆయన చట్టం నుండి తప్పించుకోలేరన్నారు. కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పుడు తాజాగా సీమరాజా మరో వివాదంలో చిక్కుకున్నారు. మరోవైపు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న పోలీసుల్ని బెదిరించి ఘటనలో కేసు ఫైల్ చేశారు. బుధవారం గుంటూరులో వైఎస్ఆర్సీపీ వెన్నుపోటు దినం పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టి ఈ కార్యక్రమంలో పోలీసులకు అంబటి రాంబాబుకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే తమ విధులకు ఆటంకం కలిగించారని గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబు సహా మరికొందరు వైఎస్ఆర్సీపీ నేతలపై సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు పోలీసులు.